10th ఫెయిల్ అయిన అబ్బాయి జీవితంలో అంటే చాలా చాలా జరుగుతూ ఉంటాయి. హిజ్ మైండ్ సెట్ ఈజ్ ఆల్సో నాట్ ద సేమ్. లైక్ అరే పోయిందా, నెక్స్ట్ సప్లిమెంటరీ రాసుకుందాము, ఆ తర్వాత ఇంటర్ ఏం చేయాలి, ఎంజాయ్ పోనీ ఈ సెలవుల్లో ఎలా ఎంజాయ్ చేద్దాం, పోతే పోయింది సబ్జెక్టు అని ఆలోచిస్తాడు ఒక 10th క్లాస్ కుర్రాడు. కానీ మీరేంటి, నేను ఇప్పుడు 10th పోయిందా అయితే నెక్స్ట్ ఏదన్నా సాధించాలి అని మీకు ఎందుకు అనిపించింది? ఏదైనా సాధించాలని ఏం అనిపించలేదు. అదే 10th అయిపోయింది, సరే మార్చ్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి సెప్టెంబర్, మళ్ళీ సెప్టెంబర్ ఫెయిల్. సో నాకు ఇంగ్లీష్ కొంచెం భయం ఉండేదండి. ఓకే ఓకే. సో ఫస్ట్ టైం ఏమో నేను ఫెయిల్ అవుతుందని అనుకోలేదు అసలు. 34, అరే ఇట్ ఈస్ షాకింగ్, ఒక్క మార్కుతో పోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం సెప్టెంబర్లో ట్రై చేద్దామని సెప్టెంబర్లో ట్రై చేసాం, ఈసారి 33 మళ్ళీ ఫెయిల్. సో ఇలా కాదు, మనం ఏదైనా చెయ్యాలి అంటే ఒక ఫ్రెండ్ ఒక సలహా ఇచ్చాడు. అసలు ఈ స్టేట్ బోర్డుకి వెళ్తే వాళ్ళు ఏదో మార్క్స్ చేస్తారు అని చెప్తే ట్రైన్ ఎక్కేసి వచ్చాం. ఒక 500 రూపీస్ జబ్బులో పెట్టుకొని హైదరాబాద్ వచ్చాం. వచ్చిన తర్వాత ఎస్ఎస్సి బోర్డు దగ్గర బయట ఎవరిని కలవాలి, మన కొత్త అంతా సిటీ అనేది వింత వింతగా ఉంది. చూస్తే అక్కడ నిల్చుంటే నా బాధలు చూసి ఒక ఆయన, బాబు నువ్వు 10th ఫెయిల్ అయినావా, మార్క్స్ కోసం వచ్చావా అంటే ఎస్ అన్నాను. నాకు లోపల తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను నిన్ను పాజ్ చేపిస్తా అంటే, సరే ఎంత ఉన్నాయి నీ దగ్గర డబ్బులు? 500 ఉన్నాయండి. అంటే బిగ్ అమౌంట్ అది 500 అంటే. సో తీసేసుకున్నాడు. నేను వెయిట్ చేస్తున్నా, రావడం లేదు. ఎంతసేపటికి ఆయన చీకటి అయిపోయింది. అరే ఏం చేయాలా, షాక్. అసలు అంటే నేను మోసపోయానని అప్పుడు అర్థమైంది. సిటీలో మోసపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని. అప్పుడు అదే టైంలో అక్కడ వేరే ఒక సివిల్ కాంట్రాక్టర్ పరిచయం అయ్యాడు. ఆయన ఏమన్నాడంటే, బాబు ఏదైనా ఒక పార్ట్ టైం జాబ్ చేసుకో, ఎట్లాగో నీకు చాలా టైం ఉంది కదా అంటే, సరే ఏదో ఒకట్లే అని అలా ఒక లిఫ్ట్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ అవ్వడం జరిగిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే ఇండస్ట్రీ, 25 ఇయర్స్ అయింది. గ్రేట్ సార్. అంటే యూజువల్గా ఆ ఏజ్లో ఆ కుర్రాడికి ఫస్ట్ దెబ్బ తగిలింది. వాట్ వేర్ యూ గోయింగ్ త్రూ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? లైక్ అంత సడన్గా అంటే దాని నుంచి కోలుకోవడానికి మీకు ఎంతసేపు పట్టింది? ఇప్పుడు దెబ్బ అనిపిస్తుందండి. అంటే అప్పుడు చూసుకుంటే యంగ్ బ్లడ్, టీనేజ్, అసలు అదొక దెబ్బ కాదు అసలు. అవును. అందులో వచ్చి మేము కష్టపడి వచ్చిన వాళ్ళం, బ్యాక్గ్రౌండ్ ఫార్మర్, ఇప్పటికీ వాళ్ళు పొలాల్లో వ్యవసాయం చేస్తుంటారు. ఏదైనా తెలిసిన పని చేయడం వరకు తెలుసు. అట్లాంటి స్టేజ్ నుంచి వచ్చినప్పుడు అది పెద్దగా ఏం అనిపించలేదండి. ఇప్పుడు చూసుకుంటే కోర్స్ మా పిల్లలకి అలాంటి జరిగితే అయ్యో పాపమేమో అనిపిస్తుంది నాకు, కానీ నాకు అప్పుడు ఏమనిపించలే, ఎంజాయ్. చూసారా అంటే హౌ ద సిచ్యువేషన్స్ హెస్ చేంజ్డ్. అంటే అంత పెద్ద ఇది జరిగినా సరే యూ కెన్ టేక్ ఇట్ ఈజీలీ. ఆ బ్రింగింగ్ ఇప్పుడు పిల్లల్లో లేదు. యాక్చువల్లీ ఇంత చిన్న విషయానికే అప్సెట్ అయిపోయి, చాక్లెట్ కొనుక్కోవడానికి అవ్వట్లేదు అంటే అప్సెట్ అయిపోయి ఎక్స్ట్రీమ్ కండిషన్స్కి వెళ్ళిపోతున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. ఐ రియలీ అప్రిషియేట్ సార్. సో అక్కడి నుంచి విక్రమార్కుల్లాగా ఏదో చేసి పాస్ అయ్యా, ఇంకా తర్వాత వేరే విషయం అనుకోండి. అక్కడి నుంచి మొత్తానికి 10th గట్టెక్కేశారు. ఇక్కడ ఇంగ్లీష్ ఏమవుతుందంటే అండి, ఇప్పుడంటే అందరు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, అందరూ బాగా అవుతున్నారు, కానీ ప్రతి వాళ్ళకి కంపల్సరీ అయింది. అది విచిత్రమా ఇంకేదో తెలియదు. 1వ తరగతి నుంచి చదివిన తెలుగులో కూడా 35 మార్కులు వస్తే పాస్. 6వ తరగతిలో ABCDలు నేర్పిస్తే దానికి కూడా 35 మార్కులు రావాలి. ఏంటి అసలు లాజిక్ లేదు. మళ్ళీ అదే 6వ తరగతిలో వాళ్ళు హిందీ నేర్పిస్తారు, దానికి 20 వచ్చినా పాస్. మాకు ఏదైతే కష్టం ఉందో అది డైజెస్ట్ అవ్వట్లేదు. అది లేట్గా నేర్పించి దానికి కూడా అన్నే మార్క్స్ పెట్టి పాస్ చేయించాలంటే కష్టం. చాలా పెద్ద పని చేసింది అంటారా అయితే? సో ఇప్పుడు మీరు చెప్తున్నట్లు నిజంగానే ఇప్పుడు మనకి ఇంగ్లీష్ పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు. ఇట్స్ లైక్ డైలీ బ్రెడ్ అండ్ బటర్ కూడా ఇంగ్లీష్ అయిపోయింది. ఒక ఫన్నీ థింగ్ కూడా చెప్తానండి ఇందులో. అప్పుడు ఆ రోజుల్లో ఇంగ్లీష్ ఎవరు వచ్చినా వాళ్ళంతా మంచి పొజిషన్లో, మార్కెటింగ్ అండ్ ఇలాంటి పొజిషన్లో, వాళ్ళు ఏం చెప్తే అది రానివాడు అని తలూపడం, ఆన్సర్ ఓకే ఎస్ అంతే. అంటే వీడికి ఏం అర్థమైందో తెలియదు, కానీ అలా అవుతుంది. సో ఒక క్లయింట్ ఉన్నారండి, ఆవిడ ఫోన్ చేసి ఇట్లా మాకు ఒక లిఫ్ట్ కావాలి, 5:30కి రండి అని చెప్పారు. నాకు ఏం అర్థమైంది, ఆవిడ ఏం చెప్పారో తెలియదు. నాకు ఎగ్జాక్ట్ టైం 4:30 అయింది. నేను కూకట్పల్లి, క్లయింట్ కాల్ ఏమో దిల్సుఖ్ నగర్లో. వెంటనే కిక్ స్టార్ట్ చేసి బైక్ ఫుల్ స్పీడ్గా వెళ్ళి ఆమె 4th ఫ్లోర్లో ఉంటుంది, మెట్లెక్కి ఆయాసపడుతూ బెల్లు కొడితే మేడం బయటకు వచ్చారు. హూ ఆర్ యూ అన్నది. మేడం హమ్ లిఫ్ట్ వాలే అది అన్న. ఆవిడకి అర్థమైపోయి, అరే భయ్యా ఆప్కు కల్ అవో బోలా నా ఆజ్ క్యూ ఆయా
షీ సెడ్ దట్ యు కమ్ టుమారో 5 సో అప్పుడు అర్థమైంది బయటకు వచ్చిన తర్వాత, ఓ లాంగ్వేజ్ రాకపోతే ఇంత సమస్య అని, దీని అంతా చూడాలని చెప్పి అప్పుడు ఒక ఏదో స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళాను. అక్కడ ఇంకొక విచిత్రమైన పరిస్థితి, 18-19 ఇంకా ఇంటర్ 18 అనుకోండి, ఆల్మోస్ట్ 17-18 ఇయర్స్. అప్పుడు అమీర్పేటలో ఒక రసెల్స్ అని స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్కడ చూసినా పెద్ద 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 బోర్డులు ఉండేవి. మనందరికీ రసెల్స్ అంటే అరే వాడు 2,000 రూపాయల ఫీజు అంటే నా దగ్గర లేదు, ఎట్లానో కష్టపడి 2,000 తీసుకొని వెళ్ళి ఆడ ఫీజు కట్టిన తర్వాత అక్కడ కూర్చోబెట్టారు. అక్కడ కూర్చోబెడితే ఇది ఇంకా ఘోరం. అందరూ ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఏదో యూఎస్కి అక్కడిక్కడ వెళ్ళడానికి కొంచెం గ్రామర్ డెవలప్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు. అరే ఇది రైట్ ప్లాట్ఫామ్ కాదు, ఇందులో మనం సెట్ కామని చెప్పి 4-5 రోజులు పోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పినా అని తలూపడం, ఎగ్జిట్ అయిపోవడం. సో అట్లా ఇప్పుడు 4-5 ఇన్స్టిట్యూట్లు మారిన, ఒక 6 నెలలకు ఒకసారి డిసిషన్ తీసుకోవడం, మారడం, ఇది ఏదో పెద్ద ఛాలెంజింగ్ అయిపోయింది. ఇప్పుడు కొత్త ఇయర్ వచ్చింది అనుకోండి, ప్రతి వాళ్ళు రెజల్యూషన్ అదేసి జిమ్కి వెళ్ళాలి అని ఫీజు కట్టేస్తాడు, జిమ్ వాడిని మేపేస్తాడు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అదే జిమ్కి ఇంకో 10,000 కడతాడు. అట్లా ఈ 4-5 ఇన్స్టిట్యూట్లు మారిన తర్వాత, ఈ ఇన్సిడెంట్ జరిగి క్లయింట్ని కలిసిన తర్వాత అప్పుడు అర్థమైంది ఏదో ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవాలని చెప్పి. అప్పుడు ఒక ఇంగ్లీష్ టీచర్ దగ్గర పోయినా. ఆయన ఒక 2 months నాకు టైం ఇవ్వు అంటే, ఎస్ రెగ్యులర్గా కన్సిస్టెంట్గా వెళ్తే 34 ఆల్ ఆఫ్ సడన్ 68 డబుల్ మార్క్స్. అరే ఇంత ఈజీ 10th పాస్ అవ్వడం. సో అప్పుడు అర్థమైంది ఏంటంటే లైఫ్లో కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్, గురువు కూడా ఇంపార్టెంట్ అని అర్థమైంది అక్కడ. సో నైస్ సార్. అంటే ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది. చాలా చక్కని మాట చెప్పారు సార్. గురువు ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఈ కాలం పిల్లలకి దాని అర్థం కూడా తెలియదని అనిపిస్తుంది. గురువు అనేది లేకపోతే మనం ఎంత చదువుకున్నా వృధానే అవుతుంది అని మీరు ఒక్క మాటలో తేల్చేశారు. అండ్ అయితే అక్కడి నుంచి అంటే ఒక ఇంగ్లీష్ మాట్లాడడానికి, అర్థం చేసుకోవడానికి కష్టపడిన ఒక కుర్రాడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు ఇంత పెద్ద ఇండస్ట్రీని లో మీకంటూ ఒక what is the you did everything whatever you can do in this industry. సో ఆ జర్నీ ఎలా మొదలైంది? ఎప్పుడైతే నేను ఆ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ లిఫ్ట్ ఇండస్ట్రీలో జాబ్ చేస్తూ పార్ట్ టైం చదువుకుంటూ జరుగుతున్నప్పుడు ఏమైందంటే ఆల్మోస్ట్ ఒక 4 years కంటిన్యూస్గా ఇండస్ట్రీతో అనుబంధం ఏర్పడిందండి. ఇది 2006కి వచ్చేసరికి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ బాగా భూమి ఉంది హైదరాబాద్లో. ఎక్కడ చూసినా లేబర్సు, అవన్నీ వెహికల్స్, టిప్పర్లు. నేను అప్పుడు కూకట్పల్లిలో ఉండేది, ఆ ఎక్స్టెన్షన్లో మియాపూరు, మదీనా కూడా ఈ ఏరియాలంతా విపరీతమైన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగింది. అప్పుడు ఆల్రెడీ లిఫ్ట్ ఇండస్ట్రీతో అనుబంధం ఉంది. అప్పుడు తెలిసింది ఏంటంటే లిఫ్ట్ ఇండస్ట్రీలో మ్యాన్ పవర్ చాలా చాలా ఛాలెంజింగ్ ఉంది. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా ఉంది. సో దీన్ని అడ్రస్ చేస్తే ఇది ఏమైనా మనకు ఒక బిజినెస్ వస్తుంది కదా అనుకొని అప్పుడు ఏం చేసామంటే, ఒక మంచి రూరల్లో ఉన్న అన్ని ఐటీఐ కాలేజీల దగ్గరికి వెళ్ళి ప్రిన్సిపల్స్తో మాట్లాడి, నాకు కొందరిని ఇవ్వండి మీ టీంని, నేను ఎంప్లాయ్మెంట్ కల్పిస్తానని చెప్పి వాళ్ళతో ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసి, అలాగే సేమ్ టైంలో ఎవరైతే ఎలివేటర్ ఇన్స్టలేషన్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళతో మాట్లాడి నేను మీకు మ్యాన్ పవర్ని సొల్యూషన్ ఇస్తాను, ట్రైన్డ్ అని చెప్పి వీళ్ళతో అండర్స్టాండింగ్ చేసుకొని అప్పుడు ఒక లిఫ్ట్స్కి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పట్లో అరే ఇదేంటి లిఫ్ట్కి కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్సా అని వచ్చేటివి. అంటే జనరల్గా సాఫ్ట్వేర్ కోర్సెస్ అవి ఇవి అని జరిగేవి. ఆ సాఫ్ట్వేరు ఓకే, బట్ అందరూ దానికి బీటెక్లు చదవాలి, కంప్యూటర్ కోర్స్ చేయాలి. బట్ నాకు 10th క్లాస్ ఇంటర్ ఐఐటి వాడు సరిపోతాడు కదా. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళ ఏం చేసామంటే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసామండి. ఒక 350 మెంబర్స్ని ట్రైన్ చేసాం. సో కొన్ని కారణాల వల్ల అది అంటే ఇంకా ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే అప్పుడు ప్లానింగ్ లేదు, యంగ్ ఏజ్, అసలు అప్పుడు ఇంకా మిసాలు కూడా లేవు అప్పుడు చెప్పాలంటే. అంటే ఆ డేర్ ఇప్పుడు కొన్ని అప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు తీసుకోలేకపోతున్నాం. సో అది ముందుకు వెళ్ళలేదు. ఇంకా అఫ్కోర్స్ డబ్బు చాలా అవసరం ఉంది. అవును, బట్ యూ హ్యావ్ లెర్న్డ్ యువర్ లెసన్. ఇట్స్ ద బిగ్గెస్ట్ లెసన్ ఆఫ్ యువర్ లైఫ్ ఐ గెస్.